జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా మీద నా కొడుకు మీద పోలీస్ కేసు పెట్టి మరి అరెస్ట్ చేయించాలనుకున్నావు? మావయ్య, నిజం తెలియక మాట్లాడుతున్నారు. నిజానికి ఆ కేసు ఎట్టింది నేను కాదు, కాంతమత్త. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? నేనేంటి ఆయన మీద నేను కేసు పెట్టడం ఏంటి? నీతో కేసు పెట్టించింది మీ బాబాయ్ కదా? కాంతమత్త, లత మా బాబాయ్కి ఏమవుతుందో తెలుసా? స్వయాన అన్న కూతురు. తన కూతురు జీవితాన్ని తనే నాశనం చేసుకునేంత దుర్మార్గుడు కాదు మా బాబాయ్. ఇన్నాళ్ళు మేము అదే అనుకున్నాం. కానీ ఈ రఘురాం గారి మీద, వర్మ మీద పగ తీర్చుకోవడానికి ఇదో అవకాశంగా మార్చుకున్నాడని ఇప్పుడు అర్థమైంది. కరెక్ట్గా చెప్పావు కాంతమ్మా. ఏంటండి కరెక్టు? మీ మీద పగ తెచ్చుకోవడం కోసమే అయితే తన అన్న కూతుర్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం మా అన్నయ్యకి లేదండి. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో మీ మీద పగ తెచ్చుకోగలరు. అది మా అన్న. నోర్మోయ్, పనికి మాలిందానా? అవును సార్, ఆవిడన్నది అక్షరాల నిజం. వీరనారాయణ గారు డొంక తిరుగుడు మనిషి కాదు. అడ్డదారులు వెతుక్కోవడానికి ముక్కుసూటి మనిషి. చెప్పి మరీ వస్తారు, చెయ్యాల్సింది చేసి మరీ వెళ్తారు. అవును, మీరనుకున్నంత నీచలం కాదు మావయ్య. మా మనుషుల మీదే మేం కేసులెట్టి మా మనుషుల్నే జైలు పాలు చేయటానికి. అర్థం చేసుకోండి మావయ్య. కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మమ్మల్ని బెదిరించడానికో, మమ్మల్ని బాధ పెట్టి లతని కాపురానికి పంపించడానికో మీరలా చేసుండొచ్చు కదా. కరెక్ట్. నా కొడుకు చెప్పింది 100% కరెక్ట్. మా మీద కేసులు పెట్టిస్తే భయపడిపోయి లతని కాపురానికి తీసుకెళ్తాం అనుకున్నారా? అందుకే కేసు పెట్టారా? చెప్పండి. ఇందులో అనుమానం ఏముంది బాబు గారు? మిమ్మల్ని బెదిరించి బలవంతంగా లతని కాపురానికి పంపించడానికే ఈ కేసులు పెట్టుండొచ్చు. అందుకే చెప్తున్నాను, భయపెట్టి సంసారం నిలబెట్టలేరొదినా. దాని ప్రతిఫలమేంటో తెలుసా? విడాకులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.